సమస్య మూలం పడిపోతుందా? అసలు ఏంటి ఇది? వీళ్ళు స్ట్రాటజికల్గా ఎలా ఉంటుంది? ఈ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి అసలు? రాజకీయమే కదండి, రాజకీయం లాగే ఉంటుంది. రాజకీయ పార్టీలకు పని కూడా అదే కదా. రాజకీయ పార్టీలు చేయాల్సిన ముఖ్యమైన పని కూడా ప్రజల సమస్యల కంటే, ప్రజలకు అవసరాలు తీర్చడం కంటే, ప్రజలకు దగ్గర కావడం కంటే, ప్రజల బాగోగులు చూడటం కంటే, ప్రజల అవసరాల్ని గట్టిగా గుర్తించి పరిష్కార మార్గాలు ఎంచుకోవడం కంటే కూడా ఈ రాజకీయ రాద్ధాంతం ద్వారా రెగ్యులర్గా ప్రజల్ని దృష్టిని ఆకర్షించాలనే దాని మీద ఎక్కువ ఇప్పుడు ఫోకస్ చేసి ఉంటున్నాయి. అయితే దురదృష్టం అండి, ఇది చాలా దురదృష్టము. నేనేమంటున్నా అంటే కేవలం దావోస్ అంశం మీదనే కాదు, ప్రతి అంశం మీద కూడా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఒక పథకం ప్రవేశపెట్టడం, ఆ పథకాలని అమలు చేయడం, అమలు సరిగ్గా జరుగుతుందా లేదా, క్షేత్రస్థాయిలో దాకా అందుతున్నాయా లేదని ఒక పరిశీలించేటటువంటి చిత్తశుద్ధి నిజంగా ఇప్పుడున్నటువంటి అధికారుల్లో కానివ్వండి, అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల్లో కానివ్వండి, అది కొరవడుతుందనే ఒక బాధ నాకైతే ఉంది. అది కనపడుతోంది కూడా. ఇది జరగకూడదు. ఇట్లా జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టుగా నేను భావిస్తాను. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయాలు కొత్తగా ఇప్పుడు ఈ ఏడాది కాలంగా జరిగిన ఎన్నికల చుట్టే జరుగుతున్నాయి అనే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడేం జరగట్లేదు. ప్రతి సందర్భంలో ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం చేసిన పనిని మంచి పని కాదని వీళ్ళు అనడం, లేదు వాళ్ళు సమర్థించుకోవడం, ఇట్లా జరుగుతుంది. ఇదంతా కాలయాపనకు సంబంధించినటువంటి విషయం. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ప్రజలు ఆశించినటువంటి ఫలితం నెరవేరదు. ఏదైతే చెప్పి వచ్చారో ఆ వాగ్దానం నెరవేరకపోతే మళ్ళీ అబాస్ పాలవుతారు. వీటన్నిటినీ కొంత సోయి కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ వాటన్నిటిని విస్మరించి ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇదంతా ఇట్లా ఉంటే దావోస్ కానివ్వండి, 6 పథకాల అమలుకు సంబంధించి కానివ్వండి, ఈ ప్రభుత్వం ఏదైతే గట్టిగా వాగ్దానం చేసి అధికారం, గతంలో 10 సంవత్సరాల అధికారం ఉన్న టీఆర్ఎస్ను కాదని వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చిన సందర్భం లోపల ప్రజలు ఊరికేనే ఏం అధికారం ఇవ్వలేదండి. వెరీ క్లియర్. ప్రజలు ఈ 10 ఏళ్ల కాలంలో చూసినటువంటి చాలా అంశాలని పరిశీలించిన తర్వాతే ప్రజలు సరైన తీర్పునే ఇచ్చినారు. ప్రజలు తప్పు పట్టడానికి లేదు. అంటే వాళ్ళు ఎమోషన్తో వచ్చింది కాదండి, వెరీ క్లియర్. ఎందుకంటే ఎమోషన్తో రావడానికి ఇదే ప్రజా ఉద్యమాలు కాదు, ఇదే సెంటిమెంటల్ ఉద్యమాలు కాదు. ప్రజలు అన్నిటిని నిశ్చితంగా గమనిస్తారు. అయితే ఇక్కడ బాధ ఏంటంటే ఏదైతే ఆశించి బలంగా ఎక్కడైతే మోసపోయామో, లేకపోతే ఎక్కడైతే మేము సాధించుకోలేకపోయామో, ఇది వస్తే ఉంటుందని ఒక ఆశ ఉంది చూసారు. ఆశతో ఏదైతే ఎదురు చూసి చేశారో ఆ ఆశ నెరవేర్చే క్రమం లోపల కాలయాపన ఎక్కువగా జరుగుతూ ఉన్నదనే ఒక బాధ మాత్రం ప్రజల్లో ఉన్నది, నాకు కూడా ఉన్నది. నేనేమంటున్నానంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి. ఎస్, దావోస్కి వెళ్తున్నట్టు మిత్రుడు కోటేడు గారు, మేము జర్నలిస్టులుగా ఉన్నాం కాబట్టి కొంచెం వ్యంగ్యంగా కొన్ని మాటలు మాట్లాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మేము సరిగ్గా కూడా చెప్తాం. కానీ సీరియస్గా తీసుకుంటే కనుక దావోస్కు ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు వెళ్లాల్సి వస్తుంది, దాని పర్యటనకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఆ ఉద్దేశంలో భాగంగా మనం వెళ్ళిన తర్వాత ఎటువంటి ఫలితాలతో రాబోతున్నాం, దీనికి సంబంధించిన ఒక కొంచెం ప్లానింగ్ ఎక్సర్సైజ్ అయితే గవర్నమెంట్కి ఉంటుంది కదా. ఉండకుండా వెళ్తుందని వేగంగా వెళ్తారని నేను అనుకోను. ఆ వెళ్ళే క్రమం లోపల ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అనుకుందాం, నిపుణులు అనుకుందాం, లేదంటే నిష్ణాతులు అనుకుందాం, లేదా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు అనుకుందాం, లేదు రాజకీయాలకు సంబంధం లేనట్టు అనుభవజ్ఞులతో కూడా మాట్లాడవచ్చు, తప్పేం లేదు. వేషజాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి సంబంధించిన అంశం, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం, ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, మన ఉన్నటువంటి కేసీఆర్ సంబంధించి కాదండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆత్మగౌరవానికి కూడా సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ఒక రాష్ట్రం అభివృద్ధి పదాన వెళ్తున్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన వనరులు, వసతులు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఎంతైతే గొప్ప పేరు వస్తుందో ఈ ప్రాంతానికి కూడా అంతే గొప్ప పేరు వస్తుంది. ఇవాళ వెరీ క్లియర్, నేను చాలా క్లియర్గా చెప్పగలను. దీన్ని పొగడతగా తీసుకోవాల్సిన అవసరం లేదు. 1,70,000 కోట్ల దగ్గరగా తీసుకొస్తున్నారనుకున్నప్పుడు తెలంగాణ అనేది ఒక చర్చలోకి వచ్చింది. ఒక తెలంగాణ రాష్ట్రం ఈ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నప్పుడు నిజంగానే ప్రచారం కోసం ఇది ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందనే అంశం కూడా మనం మరీ పలుకుతా ఉన్నాం. ఈ ప్రచారంలో భాగంగా నువ్వు చేసినా చేయకపోయినా ప్రతిపక్షాలకు సంబంధించిన పాత్ర ఎంతున్నా, అధికార పాత్ర ఎంత ఉన్నా, అసలు ఏం జరిగింది దావోసులో అని ప్రజలు ఆసక్తిగా గమనించే అంశం ఉంటుంది. ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది, మేము దావోస్ వెళ్ళి ఏం చేశాము, ఇగో ఈ పని చేశామని ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉంటుంది. ఆ జవాబుదారీతనంలో భాగంగా వాళ్ళు ప్రకటించి ఉండవచ్చు, దాన్ని మనం తప్పుపట్టడం లేదు. కానీ నిజాయితీగా ఎంత పని జరిగింది, దీంట్లో చిత్తశుద్ధి అంతా, ఎంతకాలం వరకు మనకి ఏ రంగాల్లో ఎంతకాలంలో అభివృద్ధి జరుగుతుంది. నిజంగా రింగ్ రోడ్లకు సంబంధించి ఒకటి చూసుకున్నాం, పరిశ్రమలకు సంబంధించి అనుకుంటున్నాం, ఐటీకి సంబంధించి అనుకుంటున్నాం. ఏ రంగాలు ఎన్నేళ్ల పాటు మనం కొనసాగడానికి, లేకపోతే ఏ రంగాలు ఎంత పెట్టుబడి తీసుకొస్తున్నాం అనే విషయం ప్రభుత్వం స్పష్టంగా చెప్పగలగాలి. సేమ్ టైం ప్రతిపక్షాలు ఉన్నాం కాబట్టి ఏ చేసినా విమర్శిస్తామనే ధోరణి మానుకోవాలి, అది మంచిది కాదు.
అది మానుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పాలి. ఇందాక చెప్పినట్టు మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, ఇప్పుడు పెళ్లి ఒప్పందం పెళ్లి మాత్రమే కుదిరింది, ఇంకా ఏం కాలేదని పెళ్లి చూపులు లాంటిది. నేను ఒక జర్నలిస్ట్ గా ఈ ప్రాంత బిడ్డగా నేను ఆ మాటని మాత్రం నేను వ్యతిరేకిస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, మరి కుల్లా ఎందుకు కుట్టించుకుంటున్నట్టు, ప్రచారం ఎందుకు చేసినట్టు కదా. కాబట్టి ఎక్కడ వాళ్ళని తప్పుపడ్డారు, స్వాగతిస్తూనే ఇటువంటి దాన్ని మంచి చెప్పడం ప్రయత్నం, ఎంత కష్టపడ్డాం, ఎంత కృషి చేశాం, ఏ రకంగా వాళ్ళని ఆకర్షించాం, రేపు ఏం చేయబోతున్నాం, యువకులారా మీరు అధైర్యపడకండి, విద్యార్థులారా మీరు మంచి చదువులు చదవండి, విద్యా సంస్థలు మీరు నైపుణ్యతను పెంచేటటువంటి కోర్సులు పెట్టండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం అనేటువంటి ఒక మెసేజ్ని అయితే ఇవ్వగలగాలి. ఇవాళ అట్ని చెప్పే క్రమం లోపల వైఫల్యం ఉందేమోనని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, విజయారి గారు ఇప్పుడు ఒక మాట చెప్పారు సార్, ఏంటంటే సీఎం గారు ప్రెస్ మీట్లోనే ఏమన్నారంటే 14 నెలల మా పాలన చూసి ఈ పెట్టుబడులన్నీ వచ్చాయి, ఒక నమ్మకం వల్ల ఈ పెట్టుబడులు వచ్చాయి, ఆషామాషిగా అయితే రాలేదు అని నేను ఒక మాట అన్నారు. మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? స్వాగతిస్తున్నారా లేదా విభేదిస్తున్నారా? విభేదిస్తే ఎందుకు విభేదిస్తున్నారు? అయితే మా వివేదనకు కారణాలు చెప్తామండి. చెప్పండి. అదే ఇద్దరు విశ్లేషకులు గారు ఉన్నారు, మేము ఎందుకు విమర్శిస్తాం అనడానికి. మేము పుట్టుకతోటి సద్విమర్శ చేసే వాళ్ళం మాత్రమే. పుట్టుకతోటి అని అంటే మా పార్టీ పుట్టుకతోటి చెప్తా ఉన్నాం. 2001 నుండి మేము సద్విమర్శ చేస్తాం. 75 ఏళ్ల పోరాటంలో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులు, ప్రజలు కాదు, ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులు శరబెడితే ఆ గోస నుండి బయటేసినటువంటి పార్టీ మాది. కాబట్టి ఒక తెలంగాణ బిడ్డగా కరుడుగట్టిన ఒక రాజకీయ నాయకుడుగా కేసీఆర్ గారు పెద్ద తపస్సు చేయడం జరిగింది. ఆ తపస్సులో ఈరోజు పరిపాలన కూడా ఒక పోరాటంగా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా చాలా నిష్ఠతోటి తెలంగాణ నిర్మాణం జరిగింది. దాన్ని ఎంత ఈజీగా గల్లీ పోరగాన్ తీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని అనరాని మాటలు, తిట్టరాని తిట్టినరా లేదా? మీరు ముగ్గురు చెప్పాలా. ఇది మంచిదా? తెలంగాణ సమాజానికి కానీ రాజకీయ క్షేత్రానికి కానీ ఇది మంచిదా? ఈ సంస్కృతి మొదలుపెట్టింది ఎవరు? కేసీఆర్ గారు. ఎవరినైనా తూలనాడులు అనే సంస్కృతి మొదలుపెట్టింది మీ పార్టీ పుట్టుకతోటి అన్నారు కదా, దానితో మొదలైంది. కేసీఆర్ పదజాలానికి దానికి ఏది పెడితే కేసీఆర్ గారి పదజాలానికి రేవంత్ రెడ్డి గారి పదజాలానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుందండి. కేసీఆర్ గారు విమర్శిస్తే ఇంకా కొద్దిగా విమర్శిస్తే బాగుండే అన్నట్టుంటది, కానీ ఆయన ఆపాలని ఎవరు కోరుకోరు. అందరు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి బాణీలో మాట్లాడతారు, కేసీఆర్ గారి బాణీలో మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారి బాణీ అదే చెప్పండి. రేవంత్ రెడ్డి గారి చెప్పండి. ఇప్పుడు ఇంతమంది కేపబుల్ లీడర్స్ ఉన్నటువంటి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అంటే ఆయన బాణీ, ఆయన విమర్శన శైలి, ఆయనకున్నటువంటి జనాల లోపల రేవంత్ రెడ్డి